నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్లో జరుగుతున్నటువంటి గందరగోళాలు, ఒకరిని మించి ఒకరు పోటీ పడి చేస్తున్నటువంటి ఆరోపణలు, అబద్ధాలని సంబంధించి సహేతుకంగా ఆధారాలతో సహా సవివరంగా మనం కొన్ని వీడియోల్లో చెప్తూ వచ్చాం. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ పేర్ని నాని తన భార్యని బియ్యం కేసు నుంచి కాపాడమని చెప్పని పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నాడు అనేటువంటిది ఒక ఆరోపణ. దాని మీద మనం ఒక వీడియో చేసాం, చూడొచ్చు. మరొక విచిత్రం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కొండ మీద తలనీలాలు అమ్ముకున్నాడంట ఆయన. దానికి సంబంధించినటువంటి ఇది కూడా ఒక వీడియో మీరు చూడకపోతే చూడొచ్చు. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఆ కావలి గ్రష్మ చేసినటువంటి ఆరోపణ, వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో అక్కడ గంజాయి ఇదైంది అంది. సో గంజాయి కేసులు ఎవరి ప్రభుత్వంలో, ఎవరు ఘనత వహించినటువంటి ప్రభుత్వంలో ఎన్ని జరిగాయి ఆధారాలతో సహా మనం ఒక వీడియోలో ఆవిష్కరించాం. అది కూడా చూడొచ్చు. చివరగా ఇంకొక విచిత్రం ఏంటంటే, వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏంటంటే, కొంత వాళ్ళ పిఆర్ఓలో లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచో ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని దాని మీద కొంత పరిశీలన చేసి ఆ తర్వాత ఈ ఆరోపణలు కన్స్ట్రక్టివ్ గా ఆరోపణ చేస్తే, ఎందుకంటే పదే పదే చెప్తున్నాం కదా, కౌన్సిల్ అంటే పెద్దల సభ, మీరు చాలా పెద్దరికంతో హోందాగా వ్యవహరించాలి. అయితే మీకు ఉన్నటువంటి ఆర్డర్స్ దాన్ని కాదనలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మీ స్థాయిలో మీరు అటాక్ చేయండి. ఇదే వాళ్ళకు ఉన్నటువంటి గైడ్ లైన్స్ గా కనిపిస్తుంది. అక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఇందాపూర్ హెరిటేజ్, తిరుమల లడ్డు వ్యవహారాలు, వీటి మీద చర్చలు జరగడానికి వీల్లేదు. వాళ్ళు అరిచి గీ పెట్టినా సరే, సో మీ స్థాయిలో మీరు వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు కన్విన్స్, లెట్ us కన్ఫ్యూజ్. ఆ ఖయాస్ లో ఇది అంతా కూడా జరిగిపోవాలనేటువంటి దాంట్లో ఎవరి పాత్రను వాళ్ళు చాలా సమర్థంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మరొకరు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే, ఎప్పుడు అంటే వైసీపీ హయాంలో అక్కడ జెరూసలేం హజ్ యాత్రకు సంబంధించినటువంటి అంటే అన్యమత ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డాడు. ఒక ఆయన ఏమో తలనీలాలు అమ్ముకున్నాడు అని చెప్పి అన్నాడు, తర్వాత గంజాయి అక్కడ అమ్మారన్నారు. ఈయనేమో సాక్షాత్తు అక్కడ హజ్ యాత్ర జెరూసలేంకి సంబంధించినటువంటి ప్రచారాలకి ఈయన పాల్పడ్డాడు, హిందూ ద్వేషి అని చెప్పి అన్నారు. అయితే ఇక్కడ జోక్ ఏంటంటే, దాని గురించి ఆరోపణ చేసేటప్పుడు దాని పూర్వాపరాలైనా ఒకసారి చర్చించుంటే బాగుండేది. కానీ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు వీళ్ళు విసిరేటువంటి ప్రతి బురద కూడా తిరిగి వాళ్ళకే వస్తుంది. వీళ్ళు విసిరే ప్రతి ఆరోపణల బాలు అంతే వేగంతో వెనక్కి వస్తున్నటువంటి పరిస్థితులు మొదలయ్యాయి అనేది వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. సో లెట్ us కమ్ టు దిస్ ఎలిగేషన్. అది గతంలో చర్చలకు వచ్చిందే, చాలా మందికి తెలిసిందే. కానీ మరి వారికి ఎందుకు తెలియలేదు, తెలిసి కూడా మాట్లాడారో తెలియదు. కానీ 2019లో ఆగస్టులో తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్ టిక్కెట్ల వెనక జెరూసలేం మరియు హజ్ యాత్రలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రకటనలు ఉన్నాయి అనేటువంటిది సోషల్ మీడియాలో ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ఒక దుమారం రేగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలని ఎలా చేస్తుందనేటువంటి ఆరోపణలతో రెచ్చిపోయారు చంద్రబాబు నాయుడు గారితో సహా. ఆ వెంటనే వైసీపీ ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ కోసం అని చెప్పని ఉపక్రమించినప్పుడు విచారణలో తేలినటువంటి అంశాలు ఏంటంటే, ఇవి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ హయాంలో ముద్రించినటువంటి టిక్కెట్లు. అయితే వాళ్ళు కూడా ఇంటెన్షనల్ గా మత ప్రచారం కోసం చేశారని మనం ఏం చెప్పడం లేదు, వాస్తవాలు చెప్తున్నాను, గమనించండి. ఇవి పాత స్టాక్ టిక్కెట్లు. ఆ టిక్కెట్ రోల్స్ ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో కాకుండా పాత టీడీపీ ప్రభుత్వంలోనే అచ్చయ్యాయి. అది ఎప్పుడు, అది కూడా మార్చి 2019కు ముందు అచ్చయ్యాయి. మరి ఎందుకు అచ్చయ్యాయి? మత ప్రచారం కోసం అంటే కాదు. ఏమిటంటే, మైనారిటీ సంక్షేమ శాఖ పథకాలని ప్రచారం చేయడం కోసం అప్పట్లో ఈ టిక్కెట్ల వెనకాల కొంత పబ్లిసిటీ వస్తూ ఉండేవి. ఆ విధంగా ఏంటంటే, సంక్షేమ శాఖ పథకాలను ప్రచారం చేయడం కోసం టీడీపీ హయాంలో కొన్ని బస్సు టిక్కెట్ల మీద ఈ ప్రకటనలు వెనక వైపు ప్రింట్ చేశారు. అయితే ఇవి పొరపాటుని ఎక్కడికి వెళ్లాల్సినవి, ప్రింట్ చేసినటువంటి టిక్కెట్లు నెల్లూరు, కడప డిపోలకు వెళ్లాల్సి ఉంది. కానీ పొరపాటున ఇవేమైనాయి అంటే, ఆ రోల్స్ తిరుపతి డిపోకి వచ్చాయి. తిరుపతి డిపోకి వచ్చిన తర్వాత అక్కడ ఇది ఎప్పుడైతే జరిగిందో, ఇది మత ప్రచారానికి సంబంధించిందని వీళ్ళు దానికి మతం రంగు పోసి, ఇప్పుడు చాలా వాటికి మతం రంగు పెయింట్ వేసేస్తా ఉన్నారు కదా, ఆ విధంగా మతం రంగు పోసి దాని మీద గొడవ చేశారు. అయితే ఇది
ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్లా అంటే అది ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్లు కూడా కాదు, ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినవే. సో మరి వీళ్ళు చెప్తున్నట్టుగా ఇక్కడ విషయం ఏంటంటే ఆ జెరూసలేము హజ్ యాత్రకు సంబంధించిన ఫోటోల దాని మీద ఉన్నాయంటే అది కూడా కాదు, అది ఒక ఇమాజినరీ పిక్చరే తప్ప అది కాదు అని చెప్పేటువంటి తేల్చారు. మరి నిజం ఏంటి అంటే అప్పటి టీటీడీ అధికారులు కూడా చాలా స్పష్టత ఇచ్చారు. ఆ బస్సు టికెట్లు టీటీడీ అధికారిక టికెట్లు కావు, అవి తిరుమలలో నడిచేటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ బస్సు టికెట్లు. ఆ టికెట్ వెనక ముద్రించింది జెరూసలేము చిత్రం కానే కాదు, అది ఒక సాధారణ నగర, అది ఒక సాధారణ సిటీ, అంటే జనరిక్ సిటీ ఇమేజ్ అనమాట. అది జనరిక్ ఇమేజ్ సిటీ మాత్రమే తప్ప అదేమో కన్స్ట్రక్ట్ గా జెరూసలేం చిత్రం కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా అక్కడ విచారణలో తేలింది. దాన్ని స్పష్టం చేశారు. టీటీడీ అధికారులు కూడా ఇదే విషయాన్ని చెప్పి సోషల్ మీడియాలో చేసిన ప్రచారం అంతా కూడా ఫేక్ అండ్ హోక్స్ అని చెప్పని వాళ్ళు తేల్చి చెప్పారు. ఇది అక్కడతో అయిపోయింది ఈ వ్యవహారం అంతా. అదందరికీ కూడా టీడీపీ వాళ్ళకి కూడా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ దీంట్లో తెలిసి నాలుగు ఖర్చుకొని వాళ్ళు ఊరుకున్నారు. కానీ మరి అదే విషయాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి చేయటం అంటే ఏదో ఒకటి మనం 100 అబద్ధాలు ఆడితే కనీసం జనాలు 10 నమ్మకపోతారు. కానీ జనం అంతకంటే కూడా చాలా అలర్ట్ గా జాగరూకతతో ఏం జరుగుతుంది ఏంటి అనేది గమనిస్తున్నారు అని చెప్పని మీరు కూడా ఒకసారి గమనిస్తే మంచిది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.